Praise the Lord and welcome to Power Pack Pastors International Fellowship. One more time, very happy to see you all. మనం చాలా 2 months గ్యాప్ తర్వాత మరొకసారి మనం ప్రారంభించుకుంటున్నాం. మీ అందరికి కూడా మరి శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాస కూడికి స్వాగతం పలుకుతున్నాం. దేవుడు మనందరికి చాలిన దేవుడై ఉండి ఆయన నమ్ముకున్న వారిని ఏమాత్రం చేయి విడవక నిత్యం తోడుండి సహాయం చేసే దేవుడు. కాబట్టి మీ అందరికీ మనందరికీ దేవుని యొక్క సహాయం ఆయన యొక్క సన్నిధి తోడుగా ఉంచి మనల్ని కూడా తన సన్నిధిలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రం. ఈరోజు మరి సమ్మర్ సెలవుల తర్వాత 2 నెలల తర్వాత అగైన్ వీఆర్ స్టార్టింగ్ అవర్ పవర్ ప్యాక్డ్ ప్రోగ్రామ్, పవర్ ప్యాక్డ్ పాస్టర్స్ ప్రోగ్రామ్. సో ఈ రోజు దేవుడు మనందరితో కూడా మరి ప్రారంభ వాక్యంగా మాట్లాడబోతున్నాడు. మంచి స్తుతి ఆరాధన జరిగించడం కోసం మన మధ్యలో మరి టైటస్ బాబు గారు, వారి కుటుంబం, వారి ఫ్యామిలీ సిద్ధంగా ఉన్నారు. వారిని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరొకసారి ఈ రోజు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం. మీ అందరికి కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామ పేరిట స్వాగతం పలుకుతున్నాం. సో మన ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి బిషప్ గారు దయానంద్ గారి ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ఆ తర్వాత మనం మరి విశ్వాసపు ఒప్పుకోరు పవర్ ప్యాకెట్ పాస్టర్స్ ఫెయిత్ కన్ఫెషన్ చెప్పిన తర్వాత మనం ఆరాధనలోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ బిషప్ గారు ఎంఎస్ దయానంద్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపల దేవా, పరిశుద్ధుడా, మరొకసారి ఉదయకాల బాధ్యతకు వచ్చే భాగ్యం ఇచ్చాం. మామిన్స్ ద్వారా మేమందరం కలుసుకునే భాగ్యం ఇచ్చాం. తిరిగి ప్రభా నీకు దాసుని పరిచయం మీరు దీవించండి, ఆశీర్వించండి. భారతదేశం నుంచి ప్రభా విదేశాలకు వెళ్ళి అక్కడ ఉండి కూడా భారతదేశం మక్కువతో ప్రభా అందరిని ఐక్యత కలపాలని ప్రభా ప్రతి శనివారం విడిగా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి కొన్ని సంవత్సరాలుగా అయా నీ కృపలో వాడబడుతున్న దాసుని బట్టి ఇండియా తీసుకొని వచ్చాం, మళ్ళా తీసుకెళ్ళావు. తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని మీరు దీవించండి. తన తలంపు సభలో పరిచి రాబోయే దినాల్లో మమ్మినిస్ ద్వారా ఏమి చేయాలనుకున్నారు, మమ్మిస్ సంస్థలు చేస్తున్నారు దాని ప్రభా దైవసేవకులందరూ కూడా మీరు దీవించండి. ఈ దినము వాక్యం ద్వారా మాకు హెచ్చరికలు ఇచ్చి నడిపించండి ప్రభా. ప్రత్యేక రీతిగా పాటలు పాడుతున్న బిడ్డలు మీరు Hallelujah, Jesus. ప్రైజ్ లార్డ్ గారు. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ బిషప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మనందరం ఈ సమయంలో వి ఆల్ సే ఫెయిత్ కన్ఫెషన్ ఆఫ్ పవర్ ప్యాక్ పాస్టర్, మరి శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుకోలు మనందరం కలిసి చూద్దాం. మరి చాలా రోజుల తర్వాత అందరూ కూడా ఇది నాతో పాటు కలిసి చెప్పండి. You are not what people calls you, but you are what God calls you. You are the power-packed pastor. God called you and chose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్నేమని పిలుస్తారో నీవు కాదు, దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు శక్తి కలిగిన సేవకుడు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాడడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరియు ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఒక గొప్ప యోధుడు. నీవు శక్తి కలిగిన సేవకుడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ సమయంలో టైటస్ బాబు గారు అండ్ ఫ్యామిలీ, రెవరెండ్ డాక్టర్ టైటస్ బాబు గారు అండ్ ఫ్యామిలీ, బెరాకా బ్యాప్టిస్ట్ చర్చ్ నాగోల్, దే ఆర్ రెడీ టు lead us into praise and worship. I would request them to join with us. Okay, praise the Lord. Praise the Lord. వినపడుతుందమ్మా మాటలు? ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినపడుతున్నాయమ్మా మాటలు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుతుంది. yes, అయ్యగారు మీ టైం 3 పాటలు పాడండి, ఆరాధన చేయండి. ఓకే ఓకే. విజయశీలుడా నరుడానుడా విజయశీలుడా జయమునిచ్చిన కరుణాశీలుడా, జయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా, పునరుత్థానుడా జయశీలుడా, ప్రాణానందుడా,
పునరుద్ధానుడా విజయశీలుడా ప్రాణనాథుడా కొండలు లోయలు ఎదురైన చెడియను యేసయ్యా శోధన బాధలలో నీవు విడువను యేసయ్యా కొండలు లోయలు ఎదురైన చెడియను యేసయ్యా శోధన వేదన బాధలలో నేను విడువను యేసయ్యా నా తోడు నీడనివే నాకు యేసయ్యా నా తోడు నీడనివే నాదు యేసయ్యా ప్రేమ స్తుతికి పాత్రుడా ప్రేమ పూర్ణుడా స్తుతికి పాత్రుడా పునరుద్ధానుడా విజయశీలుడా ప్రాణనాథుడా పునరుద్ధానుడా విజయశీలుడా ప్రాణనాథుడా తోడు పారిన నా జీవితం చిగురించేనయ్యా అంతకాలం తొలగించే నెలనివయ్యా తోడు పారిన నా జీవితం చిగురించేనయ్యా అంతకాలం తొలగించే నెలనివయ్యా పట్టి నన్ను నడిపిన రాజు నీవయ్యా నా చేయి పట్టి నన్ను నడిపిన రాజు నీవయ్యా మహిమానాథుడా నా ప్రేమ పౌరుడా మహిమానాథుడా ప్రేమ పౌరుడా పునరుద్ధానుడా విజయశీలుడా ప్రాణనాథుడా పునరుద్ధానుడా విజయశీలుడా ప్రాణనాథుడా ముగియగనే నిన్ను చేరెదనేసయ్యా కన్నుల స్వామిని చూచెదనేసయ్యా ముగియగనే నిన్ను చేరెదనేసయ్యా కన్నుల స్వామిని చూచెదనేనయ్యా ఆ మహిమకు నన్ను పిలుచుకున్న మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా నా ప్రాణము నీవయ్యా నా సర్వం నీవయ్యా పునరుద్ధానుడా విజయశీలుడా పునరుద్ధానుడా విజయశీలుడా ప్రాణనాథుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి నా హృదయములలో హృదయమునిచ్చిన కరుణాశీలుడా నా హృదయములలో హృదయమునిచ్చిన కరుణాశీలుడా పునరుద్ధానుడా విజయశీలుడా ప్రాణనాథుడా పునరుద్ధానుడా విజయశీలుడా ప్రాణనాథుడా దేవా రాయినా యేసయ్యా రాజువైనా దేవా రాజువైనా యేసయ్యా
కోటి స్వరములు స్తుతించినా, కోటి స్వరములు స్తుతించినా, తీరదు నా మనసునా, తీరదు నా మనసునా, స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన.
కోటి స్వరములు తీర్చినా తనివి తీరదు నా మనసునా తనివి తీరదు నా మనసునా స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన పరిశుద్ర చీమగల మా తండ్రి మీకే స్తుతి నాయన, మీకే మహిమ, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నువ్వు నమ్మదగిన వాడవు, మా కార్యాలు నెరవేర్చే దేవుడవు, అద్భుతం చేయవాడవు నీవే. మీకే మహిమ, మీకే కృతజ్ఞతలు తెలుస్తున్నాం తండ్రి. ఘనత మహిమ ప్రభావాలు మీకే కరుణగాక దేవ. ఇలా జూమ్ యాప్లో మీ స్థుతులు ఆరాధించే భాగ్యాన్ని, స్తుతించే భాగ్యం, కనపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చే ధనతను బట్టి కూడా మీ కేసులు అర్పిస్తున్నాం తండ్రి. జయంత సేవ బట్టి కూడా మీ కేసులు అర్పిస్తున్నాం. ఈ రమేష్ ద్వారా సాల్మన్ గారిని బట్టి, వారి టీం అంతటిని బట్టి, వారి కమిటీని బట్టి కూడా మీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. కృపతో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేస్తున్నందుకు కూడా మీ కేసులు అర్పిస్తుంటున్నాం తండ్రి. మీకే ఘనత, మీకే మహిమ, వేకు చాములు లేచి దేవాన్ని సన్నిధిలో ఆరాధించే భాగ్యాన్ని, స్తుతించే భాగ్యాన్ని, కనపరిచే భాగ్యాన్ని, మీకు కృతజ్ఞతలు చెల్లించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. అందరూ బట్టి మీకే స్తుతిస్తుంటున్నాం. మీకే మహిమ, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కొద్ది స్థితి యేసు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 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 Thank you so much. Thank you. Praise the Lord. Ayyargaru, thank you so much once again. Thank you so much for joining today. Thank you so much joining today. ఈ రోజు చాలా మంది ఇంకా తెలియలేదు అనుకుంటా, కొంతమంది ఇంకా జాయిన్ కాలేకపోయారు, కొంతమంది జాయిన్ అవుతా ఉన్నారు లేటుగా. సో ఈ రోజు నుంచి మరలా మనం జూమ్ మీటింగ్ ప్రారంభించాం డిసెంబర్ వరకు. మరి ఇదే విధంగా సేమ్ టైంలో ఇదే లింక్ పనిచేస్తుంది, కాబట్టి దీన్ని మీరు గమనించాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు మీ అందరితో కూడా ఈరోజు మన అమెరికన్ ప్రీచర్స్ ఎవరు కూడా అవైలబుల్ లేరు, ప్రతి ఒక్కరు కూడా బిజీగా ఉన్నారు. కాబట్టి దేవుడు మీ అందరితో మాట్లాడటానికి, మీ అందరితో కూడా ఇంగ్లీష్ తెలుగు మీ అందరితో మాట్లాడడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు మీ అందరితో కూడా వాక్యాన్ని పంచుకోవడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఒక్క నిమిషం. ఓకే, గుడ్. సో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత కొద్ది వాక్యం చేద్దాం. ఆ తర్వాత మనం ప్రార్థన, కొన్ని ప్రకటనలు చేసుకొని మనం ఈరోజు కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, అత్యున్నతుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడైన మా తండ్రి, మీకే స్తోత్రాలు. మీ దయగల సన్నిధికి మరొకసారి మేమందరం ప్రభువా, మరి జూమ్ మీటింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క 40 మంది మేమందరం కూడా మీ సన్నిధికి వస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి. మీ కృపలో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మహిమగల హస్తాల్లో మమ్మల్ని భద్రపరిచి మా అందరికి కావాల్సిన వాక్యాన్ని మీరు మాట్లాడమని ప్రోత్సహించమని యేసుక్రీస్తు పుణ్యనామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అయ్యగారు, నేను పెట్టిన టైటిల్, నేను ఎప్పుడైతే ప్రార్థిస్తున్నానో ఏం చెప్పాలని ఒక కొత్త ఆలోచన, కొత్త వాక్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. దాన్ని ఈరోజు మీ అందరితో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి విషయం. మీరు అందరూ కూడా దయచేసి కొద్దిసేపు ఒక 15-20 నిమిషాలు నేను ముగిస్తాను. 15-20 నిమిషాల్లో ఒక 3 విషయాలు మీతో చెప్పి నేను ముగిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాన్సన్ట్రేషన్ చేసి దయచేసి ఒకవేళ పెన్ను ఉన్నట్లయితే రాసుకోండి. దేవుడు నాతో మాట్లాడినటువంటి కొత్త వాక్యాన్ని లేకపోతే కొత్త ఆలోచనని మీ అందరితో కూడా పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. సో ఈరోజు మన యొక్క సందేశం యొక్క టైటిల్ ఏంటంటే హూ విల్ విన్, ఎవరు
గెలుస్తారు, లేకపోతే ఎవరు ఆ, ఎవరు సక్సెస్ అవుతారు? మనిషి జీవితంలో తెల్లారు లేచిన దగ్గర నుంచి ఒక పెద్ద ప్రశ్న మనిషి జీవితంలో వచ్చేది ఏంటి అంటే, ఏ బిగ్ క్వశ్చన్ ఇన్ హ్యూమన్ లైఫ్ ఏంటంటే, ఎవరు గెలుస్తారు? లేకపోతే ఎవరు ఆ, నేను ఎలా గెలుస్తాను? లేకపోతే ఆ, ఏ విధంగా సక్సెస్ అవుతారు? ఏ విధంగా విజయాన్ని సాధిస్తాను? లేకపోతే ఇతరులు ఏ విధంగా ఎదుగుతున్నారు? నేను ఎలా ఎదగాలి? లేకపోతే ఇతరులందరూ కూడా ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు? నేను ఎలా అభివృద్ధి చెందాలి? ఇలాంటి ప్రశ్నలు తెల్లారు లేచిన కాడి నుంచి కూడా చాలా చాలా మనందరి మైండ్లోకి వస్తూ ఉంటాయి. కాబట్టి మనందరం కూడా ఏం చేస్తామంటే, జీవితంలో ఏ విధంగా ప్రయోజకులు కావాలి, లేకపోతే ఎదగాలి, లేకపోతే డబ్బు సంపాదించాలి, లేకపోతే పెద్దోళ్ళు కావాలి అని అనేక విధాలుగా ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ లోకంలో ఎప్పుడైతే నేను ఎదగాలి, డబ్బు సంపాదించాలి, లేకపోతే పెద్ద వ్యక్తిని కావాలి, పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి అని ఎప్పుడైతే నువ్వు ఆశ కలిగి ఉంటావో, వెంటనే ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఒక ఐడియా ఇస్తారు. ఏమని ఐడియా ఇస్తారంటే, వాళ్ళందరూ ఏమంటారంటే, ఓకే, నువ్వు చేసే పని ఈ లోకం చెప్పే సామెత, లేకపోతే ఈ లోకం చెప్పే పద్ధతి ఏంటంటే, నువ్వు ప్రతిది కూడా చక్కగా ప్లాన్ చేసుకో. నువ్వు చేసే పని ఏం చేయబోతున్నావు, ఏంటి, ఎలా చేయాలని ప్లాన్ చేసుకో. ఆ తర్వాత ఏమంటారు, బాగా కష్టపడి పని చేయి. కష్టపడి పని చేసి నువ్వు వేసుకున్న ప్రణాళిక అంతా కూడా నెరవేర్చడం కోసం నువ్వు కష్టపడు. ఆ కష్టం ఇక రెస్ట్ లేకుండా, మూడోది ఏం చెబుతారంటే, నువ్వు కష్టం రెస్ట్ లేకుండా నువ్వు అనుకున్నది సాధించేంత వరకు కష్టపడతానే ఉండు అంటారు. రైట్? సో అది లోకంలో ఎవరిని నువ్వు గదిలించినా, ఎవరి దగ్గరికి వెళ్ళి సలహా అడిగినా, అయ్యా నా జీవితంలో నేను పైకి రావాలి, లేకపోతే నేను ఇంకా గొప్పవాడిని కావాలి, లేదంటే డబ్బు సంపాదించాలి అని అడిగితే ప్రతి ఒక్కళ్ళు ఏం చెబుతారంటే, ఏ జాగ్రత్తగా ప్లాన్ చేసుకో, కష్టపడి పని చేయి, కష్టపడు 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 అని చెబుతారు. రైట్? అంటే సక్సెస్ వచ్చేంత వరకు, లేదా విజయం వచ్చేంత వరకు మరి కష్టపడు అంటారు. కానీ బైబిల్ గ్రంథం ఏమని చెబుతుందంటే, జాగ్రత్తగా ప్లాన్ చేసుకో, కష్టపడి పని చేయి, ఆ తర్వాత రిజల్ట్ అనేది నీ చేతిలో లేదు కానీ, ఆయన ఏమన్నాడంటే, టేక్ ఇట్ ఈజీ, రెస్ట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ. సో దీని అర్థం ఏంటంటే, లోకం ఏముంటుందంటే, రిజల్ట్ నువ్వు కష్టపడితే సాధిస్తావు, కాబట్టి నువ్వు కష్టపడుతూనే ఉండు అంటుంది. కానీ బైబిల్ గ్రంథం ఏముంటుందంటే, నువ్వు కష్టపడు, కానీ రిజల్ట్ లేకపోతే ఫలితం అనేది, కృప అనేది, లేకపోతే ఆశీర్వాదం అనేది దేవుని చేతిలో ఉంటుంది అంటాడు. నేను బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మీ అందరి ముందు చదవాలని ఇష్టపడుతూ ఉన్నాను. మనందరికి బాగా సుపరిచితమైనటువంటి జ్ఞాని అయినటువంటి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోన్ ప్రసంగి గ్రంథంలో రాసినటువంటి ఒక మాటని మీ అందరి ముందు చదవాలని ఆశపడుతున్నాను. మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నట్లయితే దయచేసి ప్రసంగి రాసిన గ్రంథం 9వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుకుందాం. 11, 12 వచనాలు. మరియు నేను ఆలోచించగా సూర్యుని కింద జరుగుచున్నది నాకు తెలియబడింది. ఆయన రాస్తూ ఉన్నాడు. వడిగల వారు పరుగులో గెలవరు, జాగ్రత్తగా వినండి. బలమగలవారు యుద్ధమునందు విజయం అందరు. జ్ఞానము గల వారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు, తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. అవన్నీ అదృష్టము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నది. నేను ఈ మాటలు మరొకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. మీరు కొద్దిసేపు కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ ఏమన్నాడంటే సొలొమోన్ రాస్తూ, సొలొమోన్ గురించి మన అందరికి తెలుసు. లోకంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా 15 సంవత్సరాల వయసులోనే రాజుగా అయ్యి, ఆ తర్వాత దేవుని యొక్క అనుగ్రహం పొందుకొని, మహాజ్ఞానిగా దేవుని యొక్క కృపను పొందుకొని ఆశీర్వదించబడి రాజ్యాన్ని, అంత గొప్ప రాజ్యాన్ని పరిపాలిస్తూ ఆయన దాదాపు 29 పరిశోధనలు జరిగించాడు. 29 పరిశోధనలు జరిగించి ప్రతి దానిలో కూడా ఆయన వెళ్ళి ప్రతి దాన్ని పరిశోధించి దాన్ని క్షుణ్ణంగా స్టడీ చేసి దాని గురించి బుక్ రాసినటువంటి వ్యక్తి. సో ఆయన ఇక్కడ ఏమన్నాడంటే, జీవిత సత్యం గురించి నేను చూశాను. ఆయన అంటున్నాడు, చివరిలో ప్రసంగి గ్రంథం చివరిలో, తన జీవితం చివరిలో రాసినటువంటి గ్రంథం ఇది. ఆయన ఏమన్నాడంటే, మరియు నేను ఆలోచించగా సూర్యుని కింద అంటే భూమి మీద, సూర్యుని కింద అంటే భూమి మీద జరుగుతున్నదాన్ని ఒకసారి గమనించినట్లయితే ఏమన్నా, నెంబర్ 1 ఏమన్నాడంటే, ఆయన బాగా స్పీడ్గా పరిగెత్తేవాడు ఉన్నాడని వాడికి ఎప్పుడు విజయం రాదు. నువ్వేదో స్పీడ్గా పరిగెత్తగలుగుతావు, ఆ కెపాసిటీ నీ దగ్గర ఉంది, నువ్వు పరిగెడతావు కాబట్టి నీకు ఎప్పుడు విజయం వస్తుంది అనుకోవద్దు అంటాడు. రెండోది,
నీకు బలం ఉంది, శక్తి ఉంది కనుక యుద్ధంలో ఎప్పుడు నీదే విజయం అనుకోకూడదు. సో బలము శక్తి గల వారిది యుద్ధం అందు విజయం పొందుతారని కూడా అనుకోవద్దు. తర్వాత తెలివి గల వారికి అంటే సంపద దొరుకును, అన్నము దొరకదు అంటున్నాడు ఇక్కడ. అంటే తెలివి ఉంది కాబట్టి నేను ధనవంతుడిని అవుతాను, నాకు జ్ఞానం ఉంది కాబట్టి నేను గొప్పవాడిని అవుతాను అనుకోవటం కూడా అమాయకత్వం అంటాడు. తర్వాత బుద్ధి వలన ఐశ్వర్యము కలగదు. బుద్ధి ఉంది, నేను బాగా ఆలోచిస్తాను కాబట్టి నేను గొప్పవాడిని అవుతానంటే కూడా జరగదు. తర్వాత తెలివి కలిగిన వారికి అనుగ్రహము కూడా దొరకదు. ఇవన్నీ కూడా అక్కడ అంటాడు, ఇంగ్లీష్లో ఒక మంచి మాట అంటాడు. సో మోర్ ఎవర్ నో వన్ నోస్ వెన్ దేర్ అవర్ విల్ కమ్. ఇక్కడ అన్నాడు ఇవన్నీ కూడా, ఇక్కడ అన్న తర్వాత 11వ వచనం చివరిలోనే, for the wise wealth brilliant of the so the I learned so to the learned but time and chance happen to them all. ఇవన్నీ కూడా అదృష్టము చేతనే, కాలము చేతనే అందరికీ కలుగుచున్నది. కాలము చేతన అంటే దీని అర్థం ఏంటంటే బలం ఉంది కాబట్టి యుద్ధంలో గెలవలేవు, తెలివి ఉంది కాబట్టి ధనవంతుడు కాలేవు, పరిగెత్తగలుగుతావు కాబట్టి నీకు పరుగుల పందెంలో గెలుపు రాదు. కానీ ఇక్కడ ఏమన్నానంటే సమయం మరియు అవకాశం ఎవరైతే చక్కగా వినియోగించుకుంటారో వాళ్ళు మాత్రమే మరి ఆశీర్వదించబడతారు అంటాడు. సో దీన్ని మనం ఇంకొంచెం లోతుకు వెళ్దాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమన్నాడంటే, ఈ మాటలు మనం చూసింది అదే. సో దీని అంతటి కూడా ఏమన్నాడంటే, గట్టిగా పరిగెడతారు కాబట్టి విజయం రాదు, లేకపోతే బలవంతులు కాబట్టి యుద్ధంలో గెలవలేరు, ఆ తర్వాత బుద్ధి ఉంది కనుక ధనవంతులు కాలేరు, నైపుణ్యం ఉంది కాబట్టి నువ్వేదో గొప్పవాడి కావలేవు, నీకున్న స్కిల్ని బట్టి నువ్వు ఎప్పుడు కూడా విజయం సాధిస్తావు, దాన్ని బట్టి నేను వృద్ధిలోకి వస్తాను అనుకోకూడదు. కానీ ఇక్కడ ఏమంటాడంటే ప్రతి ఒక్కరికి కూడా సమయము మరియు అవకాశం, సమయము టైం అండ్ ఛాన్స్, సమయము మరియు అవకాశం ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్ళు మాత్రమే మరి ఆ జీవితంలో పైకి వస్తారు, లేకపోతే వాళ్ళు మాత్రం ఆశీర్వదించబడతారు అంటారు. ఆ తర్వాత ఇక్కడ ఏమంటాడంటే ఇదంతా కూడా ఎవరు జరుగుతుంది, సూర్యుని కింద ఉన్న ప్రతి ఒక్కరికి ఒకే విధంగా జరుగుతుంది. దీనిలో అర్థం ఏంటి? సో మనం చాలాసార్లు ఏమనుకుంటా ఉంటే నేను దేవుని బిడ్డను కాబట్టి నాకు సపరేట్గా జరగాలి, దేవుని నమ్ముకొని వాళ్ళంతా ఒక రకంగా ఆశీర్వదించబడకూడదు, వాళ్ళు ఇంకా తక్కువైపోవాలి అనుకుంటాం. కానీ దేవుడు అలాగే వర్క్ చేయడు. ఇక్కడ చూడండి, అందుకే సూర్యుని కింద ఉన్న ప్రతి వ్యక్తికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటది? టైం అండ్ ఛాన్స్, సమయాన్ని మరియు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏ వ్యక్తి అయితే ఆ సమయానికి సరైన సమయంలో సరైన పనిని జరిగిస్తాడో ఆ వ్యక్తి విజయాన్ని పొందుతాడు, ఆ వ్యక్తి అదృష్టం వరిస్తుంది, లేదా ఆ వ్యక్తి మీద దేవుని యొక్క కృప ఉంటుంది, వాళ్ళు మాత్రమే జీవితంలో పైకి వస్తారు. మీకు ఇంకొంచెం కన్ఫ్యూషన్ ఉండొచ్చు, జాగ్రత్తగా ఆలోచిస్తాను. నేను ఇంకొంచెం లోనికి వెళ్ళి డీప్గా వెళ్ళి దీని గురించి నేను వివరణ ఇవ్వబోతూ ఉన్నాను. సో ఇప్పుడు మొట్టమొదటిసారిగా చూసుకున్నట్లయితే మొట్టమొదటి విషయం దీనిలో మనం ఏం గమనిస్తున్నామంటే, నెక్స్ట్ మొట్టమొదటి సో ఇక్కడ ఈ మాటల ద్వారా మనకేమర్థం ఏంటంటే, గుడ్ ఆర్ బ్యాడ్ హ్యాపెన్ టు ఎవ్రీ వన్ ఇన్ ద సేమ్ వే. మంచి కానీ చెడు కానీ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అంటే క్రైస్తవులు కానీ, హిందువులు కానీ, ముస్లింలు కానీ, బుద్ధిస్టులు కానీ, లేకపోతే ఏం మతం అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం కానీ అందరికీ ఒకే విధంగా జరుగుతుంది అంటాడు. ఎవరు? జ్ఞాని అయిన సొలొమోన్ గారు ఏమన్నాడు? మంచి కానీ చెడు కానీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఒకే రకంగా జరుగుతుంది అంటారు. ఎందుకు అలా జరుగుతుంది అంటే కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, రోమిలకు రాసిన పత్రిక 6:23 అంటుంది, మనం అందరం కూడా పాపం చేసాం కనుక, పాప లోకంలో ఉంటున్నాం కనుక ఈ లోకంలో అన్ని కూడా ఒకే రకంగా జరుగుతూ ఉన్నవి. యేసు ప్రభు వారు ఒక మాట చెబుతూ ఒక ఉదాహరణ చెబుతాడు. అక్కడ యెరూషలేములో దేవాలయం ముందున్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఒక మాట అంటాడు. అదే లూకా సువార్త 13:4 ఏమంటాడంటే, మరి షీలోహు ఆ టవర్ కూలి 18 మంది చనిపోతారు. షీలోహు యొక్క గోపురం కూలి 18 మంది చనిపోయినప్పుడు అప్పుడు యేసు ప్రభు అంటారు, నువ్వు అనుకుంటావా వాళ్ళందరూ కూడా గోపురం కూలి చనిపోయారు 18 మంది, వాళ్ళు ఎంతో పాపులు, ప్రస్తుతం బతికున్న వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములు అనుకుంటున్నావా అంటాడు యేసు ప్రభు వారు వాళ్ళని పరిశీలన చూసినప్పుడు. అంటే అన్యాయంగా గోపురం కూలి చనిపోయిన వాళ్ళం పాపులు, ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళంతా పరిశుద్ధులు అని కాదు దాని మీనింగ్ అంటాడు. సో దీని అర్థం ఏంటి?
ఎవరైనా హఠాత్తుగా చనిపోతున్నారంటే వాళ్ళ పాపులు ఒకడు బతికున్నాడంటే ఆ పుణ్యాత్ముడు అని కాదు, కానీ మంచి చెడు అనేవి అందరికీ సమానంగా జరుగుతున్నవి అంటారు. కాబట్టి ఇక్కడ ఏమంటే ఎవరైతే సమయాన్ని మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో వారికి వారు మరి అనుకున్నది సాధించుతారు. తర్వాత మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళినట్లయితే మొట్టమొదటి 3 విషయాలు నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి విషయం ఏంటంటే ద థింగ్స్ హ్యాపెన్ పీపుల్ దోస్ హు ఆర్ ఇన్ రైట్ ప్లేస్ ఇన్ రైట్ టైం. సో అయితే ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఒకే విధంగా మంచి కానీ చెడు కానీ ఒకే రకంగా జరుగుతున్నట్లయితే మరి ఎవరు ఆశీర్వదించబడేది? ఈ లోకంలో ఎవరు ప్రత్యేకంగా ఉన్నారు అంటే ఎవరైతే సరైన స్థలంలో సరైన సమయంలో ఉంటారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. అంటే సరైన సమయంలో సరైన అవకాశం ఎవరైతే వినియోగించుకుంటారో. ఒక రకంగా ఇందాక సొలొమోను రాసిన దాంట్లో 11వ వచనంలో 9వ అధ్యాయం 11వ వచనంలో ప్రసంగిలో ఏమంటాడంటే కాలము మరియు అవకాశం అనేవి దేవుడిస్తాడు. సో ప్రతి వ్యక్తికి కూడా ఒక అవకాశాన్ని దేవుడిస్తాడు, వ్యక్తికి కూడా ఒక సమయాన్ని దేవుడు కేటాయిస్తాడు. ఆ కాలాన్ని గమనించి ఆ అవకాశాన్ని ఎప్పుడైతే నువ్వు వినియోగించుకుంటావో అప్పుడు నువ్వు అప్పుడు నీ పట్ల దేవుడు కలిగినటువంటి ప్రణాళిక లేకపోతే దేవుడు నీ పట్ల ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. ఇక్కడ చూడండి, నేను ఒక ఉదాహరణ మీ ముందుకు తెచ్చాను. అదేంటంటే రైట్ టైం ఇన్ రైట్ ప్లేస్. సరైన స్థలంలో సరైన ప్రదేశంలో ఉండి ఆ అవకాశాన్ని సరైన విధంగా ఉపయోగించుకున్న వ్యక్తి ఎవరు అంటే దావీదు గొల్యాతు గురించి మనందరూ కూడా ఈ స్టోరీ తెలుసు, చాలా సుపరిచితం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో. సో దావీదు అప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు, కానీ దావీదికి అంతకు ముందు అంటే ఆ వయసుకు రాకమునిపే దాదాపు 15 సంవత్సరాల క్రితమే దావీదును దేవుడు ఆశీర్వదించి అభిషేకించి అంటాడు, నిన్ను నేను రాజుగా చేయబోతున్నాను అని. ఆ తర్వాత అది కేవలం దేవుడు మాత్రం నిర్ణయించాడు, ఆ తర్వాత ఎవరికి కూడా తెలియదు. సో దావీదు సైలెంట్ గా ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏమొచ్చింది, ఒకానొక సమయం వచ్చింది, ఒకానొక అవకాశం వచ్చింది. ద రైట్ టైం రైట్ ప్లేస్. దావీదు గొల్యాతు స్టోరీలో మనం ఒక మాట వింటాం. ఇందాక చదివిన స్టోరీలో ప్రసంగి 9:11 ఒక మాట చదివాం. ఏం చదివాం? వాడిగల వారు పరుగులో గెలవరు. అంటే స్పీడ్గా పరిగెత్తుతున్నావు కాబట్టి నువ్వు పరుగుల పందెంలో ఖచ్చితంగా గెలుస్తావని గ్యారంటీ లేదు. తర్వాత బలమగల వారు యుద్ధమందు విజయం పొందరు. అంటే బలంగా ఉంది, నువ్వు అంత కండలు తీరావు లేకపోతే రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా యుద్ధంలో గెలుస్తావు అని లేదు. కారణం ఏంటి? ఇక్కడే చూస్తున్నాం మనం, గొల్యాతు దావీదు వీళ్ళిద్దరి స్టోరీలో జరిగింది ఏంటి? గొల్యాతు యుద్ధ వీరుడే, గొలియాతుకి బలం ఉంది, గొలియాతుకి ఎక్స్పీరియన్స్ ఉంది, గొలియాతుకి అన్ని తెలుసు, అనేక యుద్ధాలు కూడా చేశాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ సమయం ఎవరిది అంటే దావీదిది. సో దావీదు ఏం చేశాడు? సరైన స్థలంలో సరైన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. మనం అక్కడ సందర్భాన్ని చూసుకున్నట్లయితే సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి రాజు అయిన సౌలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి సౌలు యొక్క సైన్యం అందరూ కూడా యుద్ధ వీరులు, సైన్యాధిపతులు, వాళ్ళందరూ కూడా గొల్యాతును చూసి భయపడుతూ ఉంటారు. భయపడుతున్న సమయంలో కేవలం దావీదు మాత్రం, వాళ్ళందరూ కూడా కేవలం ఆయన పై రూపాన్ని చూశారు, కానీ ఇక్కడ దావీదు మాత్రం అతని యొక్క ఇన్నర్ను చూశాడు, లేకపోతే ఇన్నర్ స్పిరిట్ని చూశాడు. అంటే ఏంటి? అతనుకున్న దేవుడు ఎవరు, నాకున్న దేవుడు ఎవరు కనుకనే సరైన విధంగా స్పందించాడు. ఆ గొలియాతుని ఎవరు ఊహించిన విధంగా, ఎవరు కూడా ఆలోచించిన విధంగా, ఎవరు కూడా ఎక్స్పెక్టేషన్ చేయని విధంగా గొలియాతుని చంపాడు. ఆమేన్, హల్లెలూయా. సో దీన్ని ఏమనుకుంటామంటే దావీదు సరైన స్థలంలో సరైన సమయంలో సరైన పనిని చేశాడు కనుకనే అక్కడ దావీదు పేరు అందరికీ తెలిసిపోయింది అనమాట. సో దీని ద్వారా నెక్స్ట్ మనకేమర్థమవుతుందంటే ఇక్కడ అంటాడు ఒక సెంటెన్స్, ఈ సెంటెన్స్ మీరు అందరూ కూడా రాసుకొని జాగ్రత్తగా. గాడ్ ప్రిపేర్ హిస్ చిల్డ్రన్ ఇన్ ఎ సీక్రెట్ ప్లేస్ బిఫోర్ హీ అనౌన్స్ దెమ్ ఫర్ ద పర్పస్. సో ఇక్కడ దాని అర్థం ఏంటి? దేవుడు తన బిడ్డలను రహస్యంగా సీక్రెట్ స్థలంలో ఉంచి సిద్ధపరుస్తూ ఉంటాడంట. దేనికోసం? సరైన సమయంలో వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళ జీవితంలో ఏం చేయాలో, ఏ ఉద్దేశంతో వాళ్ళని పుట్టించాడో
ఆ ఉద్దేశాన్ని అప్పుడు అనౌన్స్ చేస్తాడంట. మనందరికీ 127వ కీర్తనలో చదువుతాం. 127 కీర్తనలో కూడా తన యవ్వనమందు పుట్టిన బిడ్డలు తన అంబుల పొదలో, అంటే వాడిగల అంబుల పొదలో దాచుకొనును అని. అంటే ఆ బిడ్డలను వాడిగల అంబుగా చేసి తన అంబుల పొదలో దాచుకొనును అని 127వ కీర్తనలో. ఈ అంబుని తయారు చేసిన తర్వాత యుద్ధ వీరుడు ఏం చేస్తాడు? ఎప్పుడు పడితే దాన్ని వాడడు. దాని అవకాశం వచ్చినప్పుడు మాత్రమే అంబుని లేకపోతే ఆ బాణాన్ని వాడతాడు. అప్పటి వరకు ఏం చేస్తాడు? దాన్ని అంబుల పొదలో దాచి ఉంచుతాడు. సో దేవుడు కూడా మనల్ని ఈ లోకంలో పుట్టించినప్పుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అందుకే అంటాడు, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చడం కోసమే ఈ లోకానికి నిన్ను పంపించాడు. అయితే ఇక్కడ ఏమన్నాడు? పంపించాడు. అయితే ఆ ఉద్దేశం నెరవేర్పు కొరకు నీ జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా ఒక్కొక్క అవకాశాన్ని ఇస్తూ ఉంటాడంట. ఆపర్చునిటీ, ద డోర్ ఆఫ్ ఆపర్చునిటీ. అంటే నీ ముందు అవకాశం అనే ద్వారాన్ని తెరుస్తూ ఉంటాడు. నువ్వు గమనించి దానిలోకి అడుగు పెట్టాలని. మీకు అర్థమైందండి? మీరు ఎప్పుడైతే దాన్ని గమనించి ఆ సమయాన్ని, అవకాశాన్ని వాడుకుంటావో అప్పుడు దేవుని యొక్క చిత్తం నీ జీవితం పట్ల నెరవేరుతుంది. అప్పుడు దేవుని యొక్క చిత్తం నీ జీవితంలో నెరవేరుతుంది. కనుక ఇక్కడ అంటాడు, అప్పటి వరకు కూడా దేవుడు ఆ వ్యక్తిని ఆ ఉద్దేశం నెరవేర్పు కొరకు మరి సిద్ధపరుస్తూ ఉంటాడు. దావీదుని కూడా ఇక్కడ మరి అన్ని సంవత్సరాలు అభిషేకించిన తర్వాత దాదాపు 15 సంవత్సరాలు ఆయన రాజు అని 15 సంవత్సరాల క్రితమే అభిషేకిస్తారు. కానీ ఎవరు గుర్తించరు. కానీ ఆయన్ని సీక్రెట్ గా దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకే ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఎలుగుబంటిని చంపుతాడు. గొర్రెల మీదకి వచ్చినటువంటి ఎలుగుబంటిని, ఆ తర్వాత పులిని చంపుతాడు. ఇవన్నీ కూడా దావీదుకి మాత్రమే తెలుసు, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు, పబ్లిసిటీ లేదు. కానీ దేవుడు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే గొలియాతును చంపాడో, సరైన విధంగా స్పందించాడో, అప్పుడు ఆ రాజ్యం అంతా తెలిసిపోయి మరి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా దావీదు ఖడ్గము యెహోవా ఖడ్గము అని, లేకపోతే సౌలు రాజు 1000 మందిని చంపగా దావీదు ఖడ్గము 10,000 మందిని చంపినని ఒక్కసారిగా దేశం అంతా కూడా పబ్లిసిటీ చేసింది. దావీదే పోయి ప్రతి ఇంటికి పోయి చెప్పుకోలేదే, దేవుడు నన్ను అభిషేకించాడు, నన్ను రాజుగా చేశాడు, నన్ను గుర్తించండి అనలేదు. కానీ ఆయన సరైన సమయం కోసం ఎదురు చూశాడు. ఆ సమయాన్ని వినియోగించుకున్నాడు. దేవుడు ఆయన అనౌన్స్ చేశాడు, దావీదుని ఎందుకు పుట్టించానంటే మీ అందరి మీద రాజుగా ఉంచాలి అని. ఆమేన్. అందుకే ఇక్కడ మొట్టమొదటి విషయం ఏం నేర్చుకున్నాం అంటే, నీ జీవితంలో సాధించాలి, నీ జీవితంలో లేకపోతే వృద్ధిలోకి రావాలి, లేకపోతే అభివృద్ధిలోకి రావాలి, ఆశీర్వాదం పొందుకోవాలంటే అందరికి సమానంగా జరుగుతుంది. కానీ ఎవరు ఆశీర్వదించబడతారు అంటే, సరైన సమయంలో సరైన ప్రదేశంలో ఉండి సరైన విధంగా స్పందిస్తారో వారు అవకాశాన్ని వినియోగించుకుంటారు. కాబట్టి నీ ముందున్న ప్రతి అవకాశాన్ని నువ్వు ఎప్పుడైతే చక్కగా వినియోగించుకుంటావో ప్రణాళిక నీ జీవితంలో నెరవేరుతుంది. తర్వాత మనం దీంట్లోనే బి పాయింట్ గా చూసినట్లయితే, రెండోది ఏం చూస్తున్నాం అంటే, సరిగాని ప్రదేశంలో, అంటే రాంగ్ ప్లేస్ ఇన్ రాంగ్ టైం. ఇది యాక్చువల్గా రైట్ కదా, ఇది రాంగ్ ప్లేస్ ఇన్ ఏ రాంగ్ టైం. ఒక రకంగా ఇక్కడ మనం ఇందాక చెప్పాను నేను, ఎప్పుడైతే సరైన స్థలంలో, సరైన ప్రదేశంలో, సరైన సమయంలో ఉంటావో అప్పుడు దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకుంటావు. కానీ రాంగ్ టైంలో, రాంగ్ ప్రదేశంలో ఎప్పుడైతే ఉంటావో నువ్వు అప్పుడు సమస్యల్ని కొని తెచ్చుకుంటావు. అంటే సరైన సమయంలో దేవుడు అనేక మందికి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఒక రకంగా స్వార్థ చేయడానికి అవకాశం ఇస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తాం? మనం ఏదో సొంత ఆలోచనతో దాన్ని వాడుకోం. లేకపోతే ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలని దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు. లేకపోతే కొన్నిసార్లు ఆశీర్వాదాన్ని ఆయన ద్వారం తెరుస్తూ ఉంటాడు. అనేక అవకాశాలు దేవుడు ఇస్తూ ఉంటాడు. చాలా మంది ఎవరైతే అవకాశాన్ని వాడుకుంటారో సరైన విధంగా వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. ఎవరైతే వాడుకోలేరో, దుర్వినియోగం చేసుకుంటారో వాళ్ళు ఎదగలేరు అని దీని అర్థం. సో ఇక్కడ దావీదు రెండో పాయింట్ చూసినట్లయితే, మొదటి దాంట్లో బి పాయింట్ రెండోది ఏమని చూస్తున్నాం అంటే, ఈయన సరైన రాంగ్ సమయంలో, అంటే సమయంలో ఉండరాని ప్రదేశంలో ఉన్నాడు.
కనుకనే మనందరికీ తెలుసు 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఏం జరిగిందని. సో బెత్షెబా అని సరైన అంటే రాజులు వసంత కాలములో రాజులు యుద్ధం చేయు సమయంలో యుద్ధంలో ఉండాల్సినటువంటి దావీదైన రాజు ఎక్కడున్నాడు? మేడ గది మీద ఉన్నాడు. సో ఆయన చూడరాని ప్రదేశంలో చూడరాని సంఘటన చూడటం ద్వారా చివరికి మనం 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే 15వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు కూడా చూస్తాం. ఆయన ఏం కోల్పోయాడు? ఎప్పుడైతే మొదటి దావీదు జీవితంలో ప్రారంభంలో ఏం చూసాం? సరైన ప్రదేశంలో సరైన సమయంలో సరైన విధంగా స్పందించాడు గనుక ఆయన రాజు అయ్యాడు. తర్వాత రాంగ్ సమయంలో అంటే సరిగాని సమయంలో సరిగాని విషయం మీద స్పందించాడు గనుకనే ఆయన రాజ్యాన్ని కోల్పోయి ప్రాణ భయంతో మరి కొండల్లో పారిపోతున్నట్టుగా మనం ఆ 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు మనం చదువుతాం. కనుకనే మొట్టమొదటి విషయం ఇక్కడ ఏమర్థమవుతుందంటే భూమి మీద ఆకాశం కింద భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఒకే రకంగా మంచి చెడు జరుగుతున్నాయి. కానీ ఎవరైతే దేవుడు వారికి ఇచ్చిన అవకాశాన్ని సరైన విధంగా వాడుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. తర్వాత రెండో విషయం, ఈ విషయంలో రెండో పాయింట్ మనం గమనించినట్లయితే రెండో పాయింట్ ఏం గమనిస్తున్నామంటే సమయము మరియు అవకాశం అనేది అందరికీ ఒకేలాగా ఉంటుంది. కానీ తేడా ఏంటి అంటే నీ సిద్ధపాటు. ఇక్కడ మొట్టమొదట ఏం చెప్పాను? సమయం అవకాశం అనేది మనుషులందరికీ దేవుడు ఇస్తూ ఉంటాడు. నువ్వు దాన్ని ఎప్పుడైతే సరైన విధంగా స్పందిస్తావో సరైన విధంగా అవకాశాన్ని వాడుకుంటావో నువ్వు ఆశీర్వదించబడతావు. రెండోది సమయము మరియు అవకాశం అందరికీ దేవుడు ఇస్తున్నాడు. కానీ దానికోసం నువ్వు ఎప్పుడైతే సిద్ధంగా ఉంటావు అంటే అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు, దేవుడు నీకు ఆ సమయాన్ని ఎప్పుడు కేటాయించాడో తెలియదు. కానీ ఇక్కడ ఏముండాలి? నువ్వు ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. ప్రిపరేషన్ అంటే ఇక్కడ ఏమన్నాడంటే ద మెజర్ ఆఫ్ ప్రిపరేషన్. నువ్వు ఎంత సిద్ధపాటుగా ఉన్నావో అంతగా విజయాన్ని పొందుకుంటావు, అంతగా ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. సో రెండోది ఏం చేస్తున్నాడంటే ఆయన దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశాన్ని సమయాన్ని ఇస్తారు. వారి సమయాన్ని ఒక అవకాశాన్ని అది ఇచ్చినప్పుడు నువ్వు వాడుకోవాలి. మనందరికీ తెలిసిన మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు. ఈ 10 మంది కన్యకల యొక్క గురి ఏంటి? పెళ్లి కుమారుని కలుసుకోవాలి అని. అయితే ఈ 10 మంది ఒకే విధంగా బయలుదేరతారు, ఒకే ఉద్దేశంతో బయలుదేరతారు, ఒకే గురితో బయలుదేరతారు. కానీ దానిలో సగం మంది మాత్రమే వారి గురిని సాధించగలిగారు. కారణం ఏంటి అంటే లెస్ ప్రిపరేషన్, లేకపోతే సిద్ధపాటు కలిగి ఉండకపోవటం. చాలాసార్లు నేను మొదటి పాయింట్లోనేమో సరైన విధంగా సరైన సమయంలో స్పందిస్తే నువ్వు విజయాన్ని పొందుకుంటావు. రెండోది దేవుడు అవకాశం అందిస్తాడు కాబట్టి అవకాశం వస్తుంది, అవకాశంలో సరైన స్పందించడానికి నువ్వు సిద్ధపాటుగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి, సిద్ధపడుతూ ఉండాలి. రిలాక్స్ కాకూడదు, అంటే సిద్ధపడుతూ ఉండాలి. ఎప్పుడు నాకు అవకాశం వచ్చినా కానీ నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పే విధంగా ఎప్పుడైతే సిద్ధపాటుగా ఉంటావో అప్పుడు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. అందుకే 10 మంది కన్యకల్లో 5 వాళ్ళు సిద్ధపడతారు. అంటే మధ్యలో అయిపోయినప్పటికి కూడా నూనె అయిపోయినప్పటికి కూడా వాళ్ళు మరలా సిద్ధపడి వస్తారు. మిగిలిన 5 సిద్ధపాటు లేదు కాబట్టి వాళ్ళు అనుకున్నది సాధించలేదు. మనం కూడా చాలాసార్లు సేవ అందరం ప్రారంభిస్తాం. సేవలో కొంతమంది మాత్రమే వృద్ధి చెందుతున్నారు, ఎందుకు నేను వృద్ధి చెందలేకపోతున్నాను అని మనం ఎప్పుడు కూడా ఇతరుల గురించి ఇతరులను చూస్తూ వాళ్ళను గమనిస్తూ వాళ్ళలో ఏముందా, వాళ్ళు ఏం చేస్తున్నారు అని గమనిస్తాం. కానీ మనం ఏ విధంగా సిద్ధపడాలి, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని ఏ విధంగా వాడుకోవాలి, లేకపోతే దేవుడు మనకిస్తున్నటువంటి అవకాశం కోసం ఏ విధంగా సిద్ధపడాలి అనేది మనం గమనించుకో. కనుకనే దేవుడు నీకు ఖచ్చితంగా అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని సరైన విధంగా వాడుకోవటానికి నువ్వు సిద్ధపడి ఉండాలి అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అదే ప్రసంగి గ్రంథం 9:11 12వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు. 9:12లో ఇక్కడ అన్నాడు ఒక ఉదాహరణ, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుబడదురు. ఇక్కడ ఏమన్నాడంటే 12వ వచనంలో వాస్తవానికి తెల్లారు లేవలోనే ఆ చేపకు తెలియదు
అరే నేను ఈరోజు వెళ్ళి గాలానికి గుచ్చుకుంటాను అని. లేకపోతే తెల్లారు లేవగానే పక్షి కూడా ఊహించదు, నేను ఈరోజు వెళ్ళి వలలో చిక్కుంటాను, ఈరోజు నా చివరి దినము అని. ఎవరికి తెలియదు. సో మనకు కూడా, నీకు నాకు కూడా తెలియదు ఈరోజు తెల్లారు లేవగానే ఏం జరిగిద్ది, ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ ఏమన్నానంటే, దే దేనికైనా నువ్వు సిద్ధంగా ఉండాలి, లేకపోతే అలర్ట్గా ఉండాలి అనేది. సో దేవుడు చాలాసార్లు అంటూ ఉంటారు. సరే, నేను దీని గురించి ధ్యానిస్తున్నప్పుడు ఇంకొక వచనం చదివాను. సో మరణం మరణం అనేది కూడా దేవుడు నిర్ణయిస్తాడా అని. రైట్. మరణ మరణం అనేది కూడా దేవుడు నిర్ణయిస్తాడా? ఇప్పుడు అనేక మంది మరణిస్తూ ఉన్నారు, అనేక మంది బతుకుతూ ఉన్నారు. చాలా మంది పెద్ద పెద్ద దైవ సేవకులు హఠాత్తుగా చనిపోయారు. చాలా మంది వాళ్ళు క్రైస్తవులు కాకపోయినప్పుడు కూడా వాళ్ళు అనారోగ్యంతో మంచంలో పడి, అయ్యా నన్ను తీసుకెళ్ళు అని, కానీ మనకు చావు రావడం లేదు. సో కారణం ఏంటి? ఒకవేళ దేవుడే మరణాన్ని నిర్ణయించినట్లయితే, ఒకని మరణ దినాన్ని దేవుడే నిర్ణయించినట్లయితే, అప్పుడు దేవుడు సేవకులను ఎందుకు తీసుకెళ్తాడు ముందు? లేకపోతే అసలు ఉపయోగపడిన వాళ్ళని ఎక్కువ లాంగ్ లైఫ్ ఎందుకు ఇస్తాడు? సో దీని అంతటిని బట్టి ఏమర్థం అవుతుందండి మనకి, ఈ లోకంలో మంచి చెడు అందరికి సమానంగా జరుగుతున్నాయి. కానీ నీ నీ జీవితంలో వస్తున్నటువంటి సంఘటనలు నువ్వు ఏ విధంగా చూస్తున్నావో, ఏ విధంగా నువ్వు సిద్ధపడుతూ ఉన్నావో, దాన్ని బట్టి నీకు సంభవిస్తూ ఉంటుంది. సో మరణం కూడా ఒక సేవకుడు నాతో మొన్న, నేను చెన్నై వెళ్ళినప్పుడు, మొన్న ఇండియా సేవకుడు మద్రాసులో ఒక మాట అన్నాడు. సో థామస్ గారి సెయింట్ థామస్ సమాధిని మేము దర్శించినప్పుడు, ఒక సేవకుడు ఏమన్నాడంటే, థామస్ గారు సో ఆయన ఏమన్నాడంటే, థామస్కి ఒకసారి మేము ఆ తర్వాత చిన్నమల అయిన సెయింట్ థామస్ని ఎక్కడైతే మరి ఒక హిందూ ప్రీస్ట్ పొడిచాడో ఆ ప్రదేశానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. పౌలు దాదాపు 3 సార్లు మరణకరమైన అపాయం నుంచి తప్పించుకున్నాడు, కానీ తోమాకి ఒక్కసారి వచ్చింది మరణకరమైనటువంటి అపాయం, ఎందుకు తప్పించుకోలేకపోయాడు అని. నేను ఆ సమయంలో అనుకున్నా, లేదు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు, అదంతా దేవుడే నిర్ణయించుంటాడు, నువ్వు ఇంతవరకు బతకాలని. ఆయన ఎస్కేప్ కాలేడేమో అనిపించింది, లేడేమో అని అన్నాను. కానీ నేను ఎప్పుడైతే ఈ మెసేజ్ని తయారు చేస్తున్నానో, సో అక్కడ ఏమర్థమైంది, సో చేప తెల్లారు లేవంగులోనే తనకు తెలియదు అపాయం ఈరోజు వస్తుందని. కానీ ఎప్పుడైతే కేర్ఫుల్గా ఉండిద్దో తప్పనిసరిగా ఎస్కేప్ కావచ్చు. రైట్. సో పౌలు కూడా రాస్తాడు, నేను 3 సార్లు మరణకరమైన అపాయం నుంచి తప్పించుకుంటుని. సో సరైన సమయంలో సరైన విధంగా స్పందించి, సరైన విధంగా నువ్వు ప్రతిదానికి సిద్ధపడి ఉన్నట్లయితే ఏం జరుగుతుంది, నీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది అంట. అందుకే ఆ రెండో ఉదాహరణ చూస్తాం దాంట్లోనే. అట్లేదా? సో అందుకే ఆ తర్వాత దాంట్లోనే చూస్తాం. కనుక ఇక్కడ అంటాడు, అందుకే ఆ తర్వాత మనం మరొక ఉదాహరణ చూస్తాం. అదే యేసోబు మరి జోసెఫ్ యొక్క జీవిత చరిత్ర. జోసెఫ్ యొక్క జీవిత చరిత్ర మనం ఆదికాండంలో చూసినట్లయితే మీ అందరికీ తెలుసు, దాదాపు 7 స్టేజీలు, అంటే 7 స్టేజీలు ఉంటాయి ఆయన జీవితంలో. సో మొట్టమొదటిసారిగా తండ్రి చేత ప్రేమించబడటం, తర్వాత అన్నల చేత ద్వేషించబడటం, గుంటలో పడిపోవటం, గుంటలో నుంచి పైకి రావడం, ఒక బానిసగా అమ్మబడటం, అక్కడి నుంచి పోతిఫర్ ఇంట్లోకి వెళ్ళటం, అక్కడ ఆయన మరి శోధించబడటం, తర్వాత చెరసాల్లో పడటం, చెరసాల్లో నుంచి మరలా తిరిగి మరి పోతిఫర్ ఇంట్లోకి వచ్చి ఆ తర్వాత ఫరో ఇంట్లో రాజు అవ్వటం, ఇవన్నీ కూడా చూస్తాం. వీటన్నిటిని బట్టి ఏమర్థం అవుతుంది అంటే, యోసేపు తన జీవితంలో జరుగుతున్న ప్రతి దానిలో కూడా సరైన సమయంలో సరైన విధంగా
స్పందించాడు. సరైన విధంగా స్పందించాడు గనుకనే దేవుడు తన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికని ఆయన చేరుకోగలిగాడు. అందుకే ఆ తర్వాత యోసేపు చరిత్రలో ఆయన గురించి రాస్తూ ఒక మాట అంటారు. సో యోసేపు జీవితం అంతా కూడా సో ద ఫేవర్ ఆఫ్ గాడ్ వాజ్ విత్ జోసెఫ్. అంటే దేవుని యొక్క కృప ఆయనతో నిత్యము ఉండెను అంటాడు. నిత్యము ఉండెను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలో మనకేమర్థం అవుతుందంటే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు గనుక ఆయన ఎప్పుడు నీ జీవితంలో సమయం లేకపోతే అవకాశం ఇస్తాడో తెలియదు కనుకనే నువ్వెప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. ఆ అవకాశాన్ని, ఆ సిద్ధపాటుని కలిగి ఉండాలి. ఇక్కడ చాలాసార్లు అనుకుంటాం మేము అమెరికాలో ఉన్నాం కాబట్టి ఏదో గొప్పవాళ్ళు, అమెరికా పోయిన వాళ్ళంతా గొప్పవాళ్ళు, ఇండియాలో ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు కాదని కాదు అక్కడ. సో అమెరికాలో ఉన్నవాళ్ళు ఏం చేశారు? వారికి వచ్చిన అవకాశాన్ని సరైన విధంగా వాడుకున్నారు, రాగలిగారు. సో ఇండియాలో ఉన్న వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు? వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేదు కాబట్టి కొంతమంది రాలేకపోతున్నారు. సో అది తేడా. కనుకనే రెండోది ఏమన్నాడంటే నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు, అవకాశం వచ్చినప్పుడు సరైన విధంగా నువ్వు స్పందించవచ్చు. మూడోది ఏమన్నాడంటే మనందరికీ తెలిసింది, దేవుడు మనం అనుకుంటాం సరే మనం లోకంలో అందరికీ ఒకే విధంగా సూర్యుని కింద జరుగుతూ ఉన్నట్లయితే అప్పుడు దేవుని నమ్ముకున్న నా జీవితం ఏంటి, లేకపోతే దేవుని బిడ్డగా నేనేంటి అని అనుకోవచ్చు. అందుకే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో అంటున్నాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. సో దీని అర్థం ఏంటి? ఆయన నమ్ముకున్న వారికి తప్పనిసరిగా ఆయన యొక్క కృప తోడుగా ఉంటుందంట. దాని అర్థం ఏంటంటే దీన్ని మనం ఇంకొంచెం వివరంగా చూసుకున్నట్లయితే ఇదే ఒక ఉపమానంగా యేసు ప్రభు వారు చెబుతారు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో 6 నుంచి 9వ వచనం వరకు చూసుకున్నట్లయితే ఒక బేరన్ పిగ్ ట్రీ అంటే ఫలాలు లేనటువంటి ఒక అంజూరపు చెట్టుని యజమానుడు కొట్టివేయాలి అనుకున్నప్పుడు ఆ తోటమాలి అంటాడు, లేదు ఈ సంవత్సరం మరలా నేను దాన్ని మరలా తవ్వి దానికి ఎరువేసి నీళ్లు పెట్టి మరలా ఇంకొక అవకాశం ఇస్తాను, ఈసారైనా ఫలిస్తుంది అని. సో దీని అర్థం ఏమర్థం అవుతుంది? దేవుడు తను ప్రేమించు వారికి సమస్తము మేలు జరగటానికై సమస్తము సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడంట. దాని అర్థం ఏంటంటే దేవుని నమ్ముకున్న వారికి దేవుని యొక్క కృప తోడుగా ఉండి మనల్ని ఆయన ఒక అవకాశం అమ్మడి ఇంకొక అవకాశం, ఇంకొకటి అవకాశం ఆయన ఇస్తూనే ఉంటాడు. సో ఒకవేళ ఒక అవకాశాన్ని మన అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మనకు తెలియని విధంగా మనం మిస్ అయినట్లయితే దేవుడు ఏం చేస్తారు? మరలా సిద్ధపరచలేదు, ఈసారి అవకాశం మిస్ అయింది, ఇంకొక అవకాశం వచ్చినప్పుడు ఈ బిడ్డ మరలా జయం పొందేటట్టుగా నేను సిద్ధపరుస్తాను అని పరిశుద్ధాత్ముడు తను నమ్ముకున్న వారిని, యేసు ప్రభు వారు తను నమ్ముకున్న వారిని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. అప్పుడు ఏంటి? నీకు వచ్చిన అవకాశంలో, నీకు ఇచ్చిన సమయంలో నువ్వు సరైన విధంగా స్పందించినట్లయితే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల నెరవేరుదిగా ఉన్నది. కాబట్టి ఇప్పటి వరకు నేర్చుకున్న 3 విషయాలు మనం చూద్దాం ఒకసారి. మొదటిది ఏంటంటే సరైన సమయంలో సరైన స్థలంలో ఉండాలి మొట్టమొదటిసారిగా. కాబట్టి సరిగాని స్థలంలో సరిగాని సమయంలో ఎప్పుడు కూడా ఉండకూడదు. దాని అర్థం ఏంటి? నువ్వు పరిచర్య విషయంలో కానీ లేకపోతే వ్యక్తిగత విషయాల్లో కానీ సరైన సమయంలో సరైన విధంగా స్పందించినప్పుడు దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరుతుంది. రెండోది, సమయం మరియు అవకాశం కోసం నిరంతరం మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటూ ఉండాలి. దేవుడు అవకాశాన్ని తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి ఇస్తాడు. దేవుడు ఆశీర్వదించే దేవుడు. కాబట్టి నీ జీవితంలో ఆ వెలుగు లేకపోతే ఆ యొక్క ఫోకస్ లేకపోతే ఆశీర్వాదం అనేది దేవుడు సిద్ధపరిచించాడు. ఆ సమయం వచ్చే వరకు కూడా నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటూ దానికోసం ఎదురు చూడాలి. మూడోది, మీ సమయం మరియు అవకాశం గెలవటం కోసం యేసు ప్రభువారు నీకు ఎప్పుడు కూడా సహాయం చేస్తూ వస్తున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సో మనం చదువుకున్న మాటల్లో
మరి సొలొమోన్ రాస్తూ ఉన్న మాటలు ఏంటంటే, మరి వేగంగా పరిగెత్తుతున్నారు కాబట్టి పరుగులు పోటీలో జయం రాదు. బలవంతులకు యుద్ధంలో విజయం రాదు. జ్ఞానులని మరి వాళ్ళకి మరి ధనవంతులుగా మారలేరు గాని, సమయాన్ని, అవకాశాన్ని ఎవరైతే సరైన విధంగా సద్వినియోగం చేసుకుంటారో, ఎవరైతే సరైన విధంగా స్పందిస్తారో, వారికి దేవుని కృప మెండుగా తోడై ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారలారా, మరి ప్రసంగి గ్రంథం 9:11 ప్రకారం, 11, 12 ప్రకారం మనం అందరం కూడా మన పరిచర్య విషయంలో కానీ, వ్యక్తిగత విషయాల్లో కానీ, అన్ని విషయాల్లో సరైన సమయంలో సరైన విధంగా స్పందించి మరి దేవుని యొక్క అనుగ్రహం పొందుకొని, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు లేదా ఆయన మన పట్ల కలిగి ఉన్న ఆశీర్వాదాలు పొందుకునేవారుగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరొకసారి నాయన ఈ మాటలను బట్టి మీకే స్తోత్రాలు. బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి, మీ కృపలో నాయన జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి మేమందరం కూడా ప్రభా, జ్ఞాని అయిన సొలొమోన్ చెప్పిన విధంగా సరైన విధంలో మేము సరైన విధంగా అవకాశాన్ని వాడుకొని మా జీవితంలో ఎదగటానికి, మీ పరిచయను వృద్ధి చేయడానికి సహాయం దయచేయమని, విన్న మాటలను మీరు దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సో మరొకసారి ఈ సమయంలో మనం ముగింపు ప్రార్థనగా మన మధ్యలో ఉన్న టైటస్ బాబు గారు ముగింపు ప్రార్థన చేయకముందు ఎవరైనా సరే ఇద్దరు ప్రేరేపించబడిన వారు ఈ మీటింగ్లో జాయిన్ వారు అందరి కోసం ప్రార్థన చేయండి. ఇద్దరు వ్యక్తులు ప్రేరేపించబడిన వారు మీటింగ్లో జాయిన్ అయిన వారందరి కోసం, వారందరి ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించాలని ప్రార్థన చేద్దాం. త్వరగా ప్రార్థన చేయండి. తండ్రి, మాకు ఇచ్చిన మంచి సమయం బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. దైవజనులు ప్రభా సల్మాన్ గారి ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. నాయన మరి మాకు ఇచ్చిన సమయాన్ని, అవకాశాన్ని మేము వినియోగించుకోవడానికి సహాయం ఇచ్చి ప్రభా తండ్రి, ఈ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ పవర్ బ్యాక్ అంతర్జాతీయ సదస్సు, ఈ యొక్క సేవకుల సదస్సును బట్టి నీకు వందనాలు. ఈ యొక్క సేవకుల్లో ప్రభా ఉన్నటువంటి ఈ జూమ్ ఉన్నటువంటి ప్రతి సేవకులను బట్టి వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబాలు, సంఘాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, సమయమైన పోనీక సద్వినియోగం చేసుకోవడానికి సమయములు నీ చేతిలో ఉన్నాయి ప్రభా. మీరు వాటిని మాకు అనుగ్రహించినప్పుడు ఉపయోగించుకొని ఆధ్యాత్మికంగా ప్రభా, సంగముగా, సువార్తగా, సేవగా, పరిచర్గా మీ అందరం కూడా వాడబడడానికి మీ కృప అనుగ్రహించమని దైవజనులు ప్రభా సల్మాన్ గారు, వారి కుటుంబాన్ని, వారి పరిచర్ని, వారి పిల్లల్ని ప్రభా అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకరు ప్రార్థన చేయండి. తండ్రి దేవా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గడిచిన కాలం అంతా కాచి కాపాడి మరలా ప్రభు ఈ శనివారం రోజు మాసంలో ప్రభు, ఈ శనివారం ప్రభు ఈ మమ్ ఇంటర్నేషనల్ పరిచర్ల ద్వారా ప్రభు ఈ జూమ్ మీటింగ్ లో పాల్పొందులు పొంది ప్రభు ప్రోత్సాహకరమైన ప్రభుని ఆ వాక్యం చేత మేము బాలం పొందడానికి సహాయం చేశారు. ఇది ఆస్తులు ప్రభు అయ్యా, సల్మాన్ రాజా గారి ద్వారా ఎవరు విజయం పొందుతారనే విధముగా ప్రభు మీరు మాత్రం ప్రభు నీ వాక్యం ద్వారా ముచ్చటించారు, మాట్లాడారు. మీకు వందనాలు తండ్రి. ఇంకా ప్రభు ఎవరైతే ప్రభు స్థలము సమయంలో ప్రభు సరైన స్థలంలో ఉంటారో తండ్రి, వాళ్ళు విజయం దావీదుని ప్రభు చూపి మా జీవితంలో మేము కూడా ప్రభు నాయన సరైన ప్రభు స్థలము సరైన సమయంలో ప్రభు నుండి మేము విజయం పొందడానికి ప్రభు మీరు మాకు సహాయం చేయ ప్రభు నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని ప్రభు మీరే సిద్ధపాటు చేయండి ప్రభు. నీ దావీదుని ప్రభు సిద్ధపరిచారు ప్రభు. ఆ విధంగా ప్రతి ఒక్క దైవజనుడిని, వారి కుటుంబాలు, ప్రతి వ్యక్తిని ప్రభు సిద్ధపాటు చేయ ప్రభు నీకు వందనాలు తండ్రి. మీరు ప్రభు సమస్తం సమకూడి జరిగించి విజయాన్నిచ్చే దేవుడు ప్రభు నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి ప్రభు. ఈ వాక్యానికి లోబడ్డప్పుడు తప్పకుండా ప్రభు మీరు జయశీలుగా మీరు జయం పొందినట్లుగా విజయం పొందినట్లుగా ప్రభు మాకు కూడా విజయం ఇచ్చే దేవుడు ప్రభు నీకు వందనాలు తండ్రి. అయ్యా యొక్క ప్రభు ఈ మా మీటింగ్ లో వచ్చిన దైవ సేవకులను ప్రభు అయ్యా వారి కుటుంబాలను కూడా దీవించండి ప్రభు. ప్రతి ఒక్కరు ప్రభు నాయన అయ్యా నీ వాక్య ప్రకారం విని దాని ప్రకారం చేసినప్పుడు తండ్రి, ఆ యొక్క అవకాశాన్ని ప్రభు నాయన వినియోగించుకున్నప్పుడు తండ్రి, సమయాన్ని
ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నప్పుడు ప్రభా తప్పకుండా విజయం పొందుతామని మేము తెలుసుకోవడం సహాయం చేస్తారు. మీరే ప్రభా ఈ ప్రతి శనివారం ఈ జూమ్ మీటింగ్ జరగడానికి ఇంకా ప్రోత్సహించబడడానికి మేము ఇంకా ప్రభా అయ్యా విజయం కూడా సహాయం చేస్తాను. అయ్యా ప్రతి వారి సంఘాలను, మందిరాలను, పరిచయాలు కూడా దీవించి మేమందరము తండ్రి ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఎంతో దీవించబడుచున్నాం. ఇంకా దీవించబడినట్టు సహాయం చేయండి. గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. టైటస్ ముగింపు ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. పరిశుద్ధుడ సర్వోన్నతుడ జీవము గల మా తండ్రి మీకే స్తుతులు నాయన. మహిమ ఘనత ప్రభావాలు మీకే కరుణ కాకదేవ. మరొక దినం మాకు ఇచ్చామంటే మీ కృప తండ్రి. తిరిగి మమ్మీ ద్వారా ఈరోజు తిరిగి జూమ్ మీటింగ్ ద్వారా కలుసుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. అందరూ బట్టి స్తుతులు స్తోత్రాలు తెలుస్తుంటున్నాం తండ్రి. ఆరాధనలో కృప చూపించారు. సాల్మన్ గారి ద్వారా ఇచ్చిన వాక్యాన్ని బట్టి కూడా మీకే తెలుస్తున్నాం. సరైన సమయంలో మేము కూడా దాన్ని ఉపయోగించుకునే మనస్సును మాకు అనుగ్రహించండి. అలాంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మీ ఆలోచనతో నింపండి. మీ తలంపులతో నింపుడుతున్న పరిశుద్ధాత్మ నిజమే ఈ అతి దినాల్లో, కరువు దినాల్లో ఏ విధంగా మేము ముందుకు పరిచయంలో వెళ్ళాలో కృపతో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుముడుతున్నాం తండ్రి. కార్యం చేయవాడు నీవే, అద్భుతం చేయవాడు నీవే కనుక మీ సన్నిధానం మీకు వస్తున్నా కృపతో జ్ఞాపకం చేసుకుముడుతున్నాం తండ్రి. మరొక శనివారం వచ్చేంతవరకు దేవ మీ కాపుల నుంచి ముఖ్యంగా రేపటి దినం మందు నీ దాసులైన మమ్మల్ని ప్రతి ఆరాధనలు కూడా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుముడుతున్నాం. మా ప్రయాణాల్లో క్షేమాన్ని అనుగ్రహించబడుతున్నాం తండ్రి. అలాగే ఈరోజు జాయిన్ అయిన బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మరొక శనివారం అనుగ్రహించి కృపతో జ్ఞాపకం చేసుకుని సాల్మన్ జ్ఞాపకం చేసుకుని మీకే ఘనత మేము చెల్లిస్తూ మా ప్రార్థనలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున బిడ్డకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. పరమ తండ్రి నా దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేరిన అందరికీ జూమ్ యాప్లో జాయిన్ అయిన సేవకులు, వారి కుటుంబాలు, వారి సేవకుని, అలాగే మమ్మినిస్టి సేవకులకును, అలాగే సాల్మన్ గారు వారి కుటుంబానికి ప్రభువు అక్కడ సదా కనిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. అయ్యగారు అందరికీ ప్రైజ్ లార్డ్.